आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने कहा कि ज़िला आदिलाबाद में पुलिस अक्का प्रोग्राम मौसूर नताइज दे रहा है। गुज़िश्ता एक हफ़्ते के दौरान ज़िला भर में 53 प्रोग्राम मुनक़्क़िद किए गए, जिनमें 12 शिकायतें मौसूल हुई, 8 EPT केसों और 4 काउंसलिंग मामलात पर पुलिस अक्का ने कार्रवाई की। पीर के रोज़ गवर्नमेंट जूनियर कॉलेज गर्ल्स आदिलाबाद में मुनक़्क़िद पुलिस अक्का प्रोग्राम में ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। तुलबात ने ज़िला एसपी का पुरजोश इस्तकबाल किया। ज़िला एसपी के हमरा DIEO, DSP आदिलाबाद और दीगर अफसरान ने प्रोग्राम का इफ्तिताह अंजाम दिया। कौमी तराने के साथ इजलास का आगाज़ हुआ। बाद अज़ा तुलबात ने हुब्बुल वतनी पर मुबनी सक़ाफ़ती प्रोग्राम पेश किए। इस मौके पर तुलबात ने ज़िला एसपी की शानदार कारकर्दगी, जराइम पेशा अनासिर, गुंडा अनासिर, धोखेबाजों और ज़मीन हथियाने वाले अफराद के ख़िलाफ़ ज़िला एसपी की सख्त कार्रवाई की सताइश करते हुए इन्हें ज़िले के लिए एक नियामत करार दिया। अपने खिताब में ज़िला एसपी ने बताया कि पुलिस अक्का के ज़रिए तुलबात अपनी मुश्किलात बिला खौफ सामने रख रही हैं और ज़िला पुलिस फौरी कार्रवाई करते हुए इनकी मदद कर रही है। इन्होंने कहा कि ख़वातीन अपनी किसी भी तकलीफ़, टीसिंग, हरासानी या किसी भी किस्म की परेशानी पर बिला झिझक इत्तला दे। शी टीम आदिलाबाद और पुलिस अक्का हम वक्त खिदमत के लिए मौजूद है। शिकायत के लिए डायल 100 या 8712659953 पर रब्ता किया जा सकता है। इन्होंने बताया कि शिकायत कुनिंदा की तफसीलात मुकम्मल तौर पर खुफिया रखी जाएगी। ज़िला एसपी ने पोक्सो समेत ख़वातीन के हुकूक़ से मुतल्लिक़ क़वानीन पर तफसीली आगाही दी। చర్య చూపెట్టి వారు బైక్ డ్రైవ్ చేయకుండా ఆపుతున్నారు। 18 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయాలని చెప్పి వారిని మందలించడం ద్వారా చాలా మంది 18 సంవత్సరాల బిలో ఉన్నవారు ఎవరికి కూడా మైనర్స్ బైక్ డ్రైవ్ చేయడం లేదు। దీనికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్। అలాగే మీ అటువంటి ఎస్పీ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు। ఇది కేవలం సినిమాలో మాత్రమే చూసాము। ప్రతి ఒక్కరు కూడా మూవీలోనే మీ అంటే ఎస్పీ ఉంటారు అనుకుంటారు। ఎగ్జాంపుల్ క్రాక్ లో సింగంలో సూర్య లాగా, అలాగే శివకుమార్ లోని నాగార్జున, శివరాంలోని నాగార్జున లాగా, శివమణిలోని నాగార్జున లాగా, సింగంలోని సూర్య లాగా మీరు మాకు ఒక హీరో సార్। ప్రతి ఒక్క దృష్టిలో కూడా మీరు ఒక హీరో లాగా మిగిలిపోయారు। మీరు మా జిల్లాకి రావడం మేము ఎంతో అద్భుతం చేసుకొని ఉండాలి। థ్యాంక్ యూ సో మచ్ సార్। మీరు ఇలాగే చాలా లాభాలు మా జిల్లాకి చేపట్టాలని, మీరు కళాకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను। నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ। జై హింద్, జై భారత్। నిజంగా ప్రత్యక్షంగా చూడలేదు, ఈ రోజు సార్ని ప్రత్యక్షంగా చూస్తున్నామంటే సింహంలాగానే కనిపిస్తున్నారు। ప్రత్యక్షంగా చూస్తుంటే సింహంలాగానే కనిపిస్తున్నారు। పేదవారు కడుపుకు తినడానికి తిండి లేకపోయినా ఓ రూపాయి కూడబెట్టుకొని ప్లాట్లు కొనుక్కుంటే కబ్జా చేసినటువంటి వారిని తొక్కి జైల్లో అనగబెట్టినటువంటి సార్ గారికి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు। మరియు ఎంతో మంది రౌడీ షీటర్లను ఎందరో మందిని కలిపేసి వారందరికీ వార్నింగ్ ఇచ్చేసి ఆయన వారి గుండెల్లో నిద్ర లేకుండా చేసి, వారి కంటికి నిద్ర లేకుండా చేసి, మరియు వారి గుండెల్లో నిద్రపోతున్నటువంటి సార్ గారికి నేను చేసుకుంటున్నాను। ఈరోజు ఇలాంటి ఎస్పీ గారు మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన ఆదిలాబాద్ లో ఉన్నందుకు మనందరం అదృష్టవంతులుగా తెలియజేసుకుంటున్నాను। ధర్మానికి చెట్టాయికి అయితే కనిపించని ఆ నాగసింహనేనా మన ఎస్పీ గారు। ఇక్కడ ఉంది ఆ షీటింగ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ। మీరు స్కూల్కి వచ్చారా? ఎప్పుడైనా వచ్చారు? ఇప్పుడు మనం కొత్తది ఇంకొక సిస్టమ్ ఏం తయారు చేశాము అంటే, ఇప్పుడు వీళ్ళు మండల్స్ పోవాలి, వీళ్ళు అంత ఈజీ కావట్లేదు। ప్రతి మండల్లో ఒక కానిస్టేబుల్ పోలీస్ అక్క పెట్టడం జరిగింది। ఇప్పుడు పోలీస్ అక్క ఏం చేస్తుంది, మళ్ళీ ఇక్కడ మండల్లో కూడా ఉంది, మీరు కూడా రెగ్యులర్ గా కలుస్తారు వాళ్ళు। ఏంటి అంటే దట్ మీతో మంచిగా ఉంటారు, మీతో రెగ్యులర్ గా కలుస్తారు, మీకు కూడా అక్క చెల్లి ఫీలింగ్ వస్తుంది।
ఏమైనా ఇష్యూ ఉంటే మీరు వీళ్ళకి చెప్పగలుగుతారు. ఆ థాట్తో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దానిలో ఏం చేయాలి, మీరే మన కోసం ఇంటెలిజెన్స్, మన కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. షీటింగ్ ఉంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నంబర్ రాసి ఉందా షీటింగ్ది, ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది, మేడం ఈ అబ్బాయి వస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఎవ్రీడే నాకు ఫాలో చేస్తారు, వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అతనికి రెడ్ హ్యాండెడ్ పట్టుకొని జైలు పంపిస్తారు. మళ్ళీ మీ ఇష్టం, మీ సార్ మేడం నా డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి, నా డీటెయిల్స్ ఇస్తే నాకు ఇబ్బంది వస్తుంది, అమ్మ నాన్న తిడతారు, టీచర్స్ తిడతారు, వాళ్ళు మీ డీటెయిల్స్ కూడా దాచిపెడతారు, ఎవరికి చెప్పారు, ఆ అబ్బాయికి చెప్పారు, మీ పేరెంట్స్కి చెప్పారు. బట్ మీరు మనకి చెప్పాలి. మీరు చెప్పకపోతే ఇంకా ధైర్యం ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారు, నెక్స్ట్ టైం వచ్చి టచ్ చేస్తారు. ఈ టీజింగ్, కలర్డ్ రిమార్క్స్, సెక్షువల్ హరాస్మెంట్, మొలెస్టేషన్, ఇది అన్ని ఆపాలి అంటే మీకు కరేజ్ రావాలి, మీరు స్పీకప్ చేయాలి. మీరు మాట్లాడకపోతే, మీరు మనకి చెప్పకపోతే ఇట్లా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ హరాస్మెంట్ కంటిన్యూ అయితే ఇబ్బంది అవుతుంది. Whatever your dream is, but you have to give your hard work. So please never go away from hard work. Hard work చేస్తే 100% సక్సెస్ వస్తుంది. ఒకసారి ఫెయిల్ అయితే ఓకే పర్లే, బట్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మళ్ళీ నేను ఫెయిల్ అయ్యాను, నేను వెనుకపోతాను కాదు, ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ముందుకు పోవాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ సగం చేశారు, సగం వరకు రీచ్ అయ్యారు, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే నెక్స్ట్ సగం కంప్లీట్ అవుతుంది.